మిత్రులరా, సోదరులు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిమారుతి గారు చెప్పినట్లుగా ఇవాళ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మాజిద్ గారు కర్నూలు జిల్లా అధ్యక్షుడు రెండు అంశాలను చాలా కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఒకటి, నిన్ననే ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది కొన్ని కీలకమైన అంశాల మీద. దాని మీద పార్టీలు చాలా మేరకు ఏకాభిప్రాయాన్ని ప్రకటించుకున్నాయి. దాని మీద ప్రజల్లో ఆలోచన స్పష్టంగా వచ్చేందుకు లోక్సత్తా పార్టీ అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండవది, సరే మన రాష్ట్రంలో ఈవేళ ముదురుతున్నటువంటి రాజకీయ సంక్షోభం. మొట్టమొదటిది, క్లుప్తంగా ఢిల్లీ అఖిలపక్ష సమావేశం నిర్ణయాల మీద మా స్పందన తెలియజేస్తాం. అన్ని పార్టీలు కూడా కూడగట్టుకుని స్వచ్ఛంద సంస్థలన్నిటికీ కూడా పాలనా సమాచార హక్కు వర్తిస్తుంది. అది చట్టం చెప్పింది. వీళ్ళు తయారు చేసిన చట్టం, మేము తయారు చేసామో వాళ్ళు చేశారు చట్టం జాతీయ స్థాయిలో. ఆ చట్టంలో ప్రతి అక్షరాన్ని ప్రతి వాక్యాన్ని రూపొందించిన వాడినే అరుణారాయ్ నేను ఇద్దరం కలిసి తయారు చేశాం. దానిలో ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం పొందుతున్నటువంటి స్వచ్ఛంద సంస్థలకి సైతం పాలనా సమాచార హక్కు వర్తించేట్టుగా తయారు చేస్తే ఈవేళ సమాజంలో అతి ప్రధానమైన స్వచ్ఛంద సంస్థలు సమాజంలో ఎన్నో రంగాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపే స్వచ్ఛంద సంస్థలు మన పన్నుల డబ్బు మీద పెత్తనాన్ని, మన ఓటుని, వాటి ద్వారా సంక్రమించే అధికారాన్ని కోరుకునేటువంటి రాజకీయ పార్టీలు మాకు మాత్రమే వర్తించడానికి వెళ్ళలేదని చెప్పని చాలా విచిత్రంగా ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా అన్ని పార్టీలు కలిసి వాదించినాయి. సమాచార హక్కు కమిషన్ ముందు, ఇప్పుడు అఖిలపక్ష సమావేశంలోనూ అదేమంటే చాలా వితండవాదనలు చేస్తున్నారు. ఏమని? మమ్మల్ని ఎన్నుకుంటున్నారు జనం, ఎమ్మెల్యే ఎంపీలుగా ఎన్నుకవుతున్నాం మేము, కాబట్టి ప్రజలకు మేము జవాబుదారీగా ఉంటున్నాం. అట్లాగో ఇంకా మీరు మమ్మల్ని అడిగేది ఏమిటి అంటున్నారు. అయ్యా, పార్టీని ఎన్నుకోవాలా, వ్యక్తులను ఎన్నుకున్నారు ప్రతినిధులుగా, వాళ్ళు అలాగో జవాబుదారీగా ఉంటారు. అసెంబ్లీ ప్రజలకి రేపు పొద్దున వీళ్ళు ఏమంటారంటే జనం అనుకున్నారు, మళ్ళీ మీకు జవాబుదారీ అంటే అంటారు. చాలా విచిత్రం అయిపోయింది. హత్య చేస్తే ఏంటయ్యా, జనం అనుకున్నారు కదా అంటున్నాడు ఎవడొకడు. అవినీతికి పాల్పడ్డావు కదంటే అవినీతి పాల్పడితే ఏంటయ్యా, జనం ఓటేశారు కదా అంటున్నాడు. ఇంతకంటే సొంఠ వాదనలు, కొంచెం పరుషమైన పదజాలం వాడుతున్నాను మన్నించండి, ఇంతకంటే వికృతమైన వాదనలు ఒక ప్రజాస్వామ్య సమాజంలో అసాధ్యం. ఒక మామూలు స్వచ్ఛంద సంస్థ ఏం చేస్తుందండి? ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు పొందే రాయితీలు చాలా స్వల్పం, ఏమన్నా అంటే పన్ను రాయితీ, అంతకుమించి ఇంకేం కోరరు. అలాంటి స్వచ్ఛంద సంస్థలకు కూడా మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి 10 రూపాయలు వసూలు చేసి హైదరాబాదులో పురాతనమైనటువంటి రాళ్ళని కాపాడాలని చెప్పనో, లేకపోతే సరస్సుల్ని కాపాడాలనో, ఓ విద్యా సంస్థ నడుపుకోవాలనో, లేకపోతే పేద పిల్లలకు సాయం చేయాలనో స్వచ్ఛంద సంస్థ వస్తే దానికి మాత్రం ఈ చట్టం వర్తించాలి, పాలనా సమాచార హక్కు. 127 కోట్ల మంది ప్రజల నెత్తి మీద కూర్చుని వాళ్ళ భవిష్యత్తుని శాసించే పార్టీలకు మాత్రం పాలనా సమాచార హక్కు వర్తించకూడదు. ఇది ఏ రకమైన వాదన? వీళ్ళ తెలివితేటలని కూడా ప్రజల్ని మోసం చేయడం మీదే దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి గణనీయంగా సాయం పొందుతున్నటువంటి పార్టీలు ఇవన్నీ కూడా ఈ సమాచార హక్కు కమిషన్ వారు ప్రత్యేకంగా కొన్ని పార్టీల పేర్లు ప్రస్తావించారు. ఈ ఆర్డర్ వాటికి వర్తించేట్టుగా మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా గుర్తింపు పొందిన పార్టీలకి, ప్రభుత్వం నుంచి సాయం పొందిన పార్టీలు అందరూ కూడా వారు దానిలో కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఎన్సిపి, బిఎస్పీ అంటే 6 జాతీయ పార్టీలు వీటంటికి వర్తిస్తున్నారు. ఇదే అన్ని గుర్తింపు పొందిన పార్టీలకి వర్తించాలి. నిజానికి ఇచ్చిన ఆదేశం 6 పార్టీలకే ప్రస్తుతానికి వర్తిస్తుంది. గణనీయంగా ప్రభుత్వం నుంచి పొందారు, స్థలాలు పొందారు, పన్ను రాయితీలు పొందారు,
వాళ్ళకు వచ్చిన ఆదాయాల మీద పన్ను రాయితీలు పొందారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉచితంగా సమయాన్ని పొందారు చట్టబద్ధంగా, కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి సమయాన్ని. ఇన్ని పొందిన తర్వాత మాకేమీ సంబంధం లేదంటున్నారు, ప్రజలకు మేము జవాబుదారీగా ఉండక్కర్లేదంటున్నారు. దీనిలో 100వ వంతు కూడా పొందినటువంటి స్వచ్ఛంద సంస్థలు మాత్రం ఈ చట్టం ద్వారా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు జవాబుదారీగా ఉండాలని చెప్తున్నారు. ఇది అసంబద్ధమైనటువంటి వాదన, దేశ ప్రజలని అవమానించేటువంటి వాదన, ప్రజల చెవుల్లో పూలు పెట్టేటువంటి వాదన. ఓటు వేసేటువంటి పౌరులు, పన్ను కట్టేటువంటి ఆసాములు పాపం వాళ్ళు ఇవన్నీ మర్చిపోతారు, వెర్రి వాళ్ళైపోయి మళ్ళీ మాకే ఓటేస్తారని చెప్పిన అహంకారంతో చేస్తున్న వాదన. ఈ వాదనను లోక్సత్తా పార్టీ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నది. అసలు ఒకవేళ పన్ను రాయితీలు లేకపోయినా కూడా రాజకీయ పార్టీలు మిగతా స్వచ్ఛంద సంస్థలు లాంటివి కాదు. రాజకీయ పార్టీలకు మరింత ఉన్నతమైన ప్రమాణాలు ఉండాలి. మిగతా స్వచ్ఛంద సంస్థలు జనం నెత్తి మీద కూర్చోవు, రాజకీయ పార్టీ జనం నెత్తి మీద కూర్చుంటాయి. ఈవేళ ఓ రాజకీయ పార్టీ బంధిస్తే రేపొద్దున జనజీవితం స్తంభించిపోతుంది. ఓ రాజకీయ పార్టీ రస్తారోకో చెప్తే రేపొద్దున రవాణా మొత్తం ఆగిపోతుంది. సరే, పన్నులు వసూలు చేసే అధికారాన్ని పొందుతున్నారు, ఎన్నికైతే ప్రజాజీవనాన్ని శాసించే అధికారాన్ని పొందుతున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలకు మామూలుగానే మిగతా వాళ్ళకంటే ఎక్కువ ప్రమాణాలు ఉండాలి. ఆ పైన రాయితీలు అధికంగా పొందుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి అసలు మాకు ఏ రకమైన జవాబుదారీ అక్కర్లేదు, మిగతా వాళ్ళకి మాత్రం ఉండాలని చెప్పినటువంటి ధోరణి అప్రజాస్వామికమైనది, ప్రజా వ్యతిరేకమైనటువంటిది, అతి తెలివి ప్రదర్శించేటువంటిది. ఈవేళ ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన వచ్చింది, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి. అబ్బాయి ఎన్నికల సంఘానికి ఎట్లాగా మేము నిధుల వివరాలు ఇస్తున్నామని. పాలనా సమాచారకు కేవలం నిధుల వివరాలను గురించి మాత్రమే కాదు, మీ పార్టీలో సభ్యత్వానికి నియమాలు ఏమిటి, ఎవరిని ఎందుకు తీసేస్తున్నారు, పార్టీ నాయకులకు ఇష్టం లేకపోతే మర్నాడే తీసే సాంప్రదాయాన్ని వీళ్ళంతా నెలకొల్పారు. ఎన్సీపీ ఎట్లా ఏర్పడింది? కాంగ్రెస్ పార్టీ అధినేత్రికి సంగ్మా గారును శరద్ పవార్ గారు, అమ్మ మీరు ప్రధానమంత్రిగా ఉంటే బాగుండదు, పార్టీ అధ్యక్షురాలుగా ఉండండి అని చెప్పిన ఒక్క మాట అనే సాహసాన్ని పార్టీ వేదికల మీద చేశారు కాబట్టి మర్నాడు తెలివి కలిచారు. ప్రణబ్ ముఖర్జీ ఎందుకని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయినారు? రాజీవ్ గాంధీ గారికి ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత ఇప్పుడు చట్టబద్ధంగా జరగాల్సిన పని ఏమిటి, రాజ్యాంగబద్ధంగా జరిగే పని ఏమిటి అంటే, గతంలో ప్రధానమంత్రి పదవికి ఆకస్మికంగా ఖాళీ వచ్చినప్పుడు ఆపద్ధర్మ ప్రధానమంత్రిని, అందరికంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి మంత్రిని తాత్కాలిక ప్రధానమంత్రిగా పెట్టుకున్నాం అని చెప్పాడు. ఆయన ఆ ఒక్క మాట చెప్పాడు. అంటే ఈయన ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నాడని చెప్పని భావించి రాజీవ్ గాంధీ గారు బతుకున్నంతగానో సెక్రటరీ మాంజర్ పట్టించారు ఆయన, ఇవాళ రాష్ట్రపతి గారు. మన నరసింహారావు గారు ప్రధానమంత్రి కాగానే ఆయనకు ఎదురు తిరగగానే ఎన్డీ తివారీ గారిని, అర్జున్ సింగ్ గారిని ఇద్దరికి సెక్రటరీ మాంజర్ పట్టించారు. దేవగౌడ గారు ప్రధానమంత్రి కాగానే ఆయనకంటే అనుభవజ్ఞుడు, సీనియరు, ఒక రకంగా ఆయన గురువు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మంత్రిగా పనిచేశాడు. అలాంటి రామకృష్ణ హెగ్డేని మర్నాడు తిరోధకాలు ఇచ్చేశారు పార్టీ నుంచి. ఇవి పాలనా సామర్థ్యం రావాలి అంటే పార్టీలు మీ సొంత సంస్థానాలా, ఇవి మీ రాజ్యాలా? అంటే అభ్యర్థులను ఎవరిని ఎందుకు పెడుతున్నారు, ఏ ప్రక్రియతో నిర్ణయం చేస్తున్నారు? వాడు 10 కోట్లు ఇచ్చాడు కాబట్టా, నీ బామ్మరిది కాబట్టా, నీ కొడుకు కాబట్టా? అట్లాగే పార్టీలో నాయకులు ఎట్లా వస్తున్నారు అంటే మీరు సీల్ కవర్లు ఇస్తే నాయకులు అవుతారా? ఇవి ప్రజలకు జవాబుదారీగా చెప్పే బాధ్యత ఉన్నది. రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండకపోయినట్టయితే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర చాలా పరిమితమైనది. ఎన్నికల్లో ఓటేయడం తప్ప, కోపం వస్తే రోడ్డు మీద రావడం తప్ప ప్రజలకు వేరే పాత్ర లేదు. ప్రజల పాత్ర రాజకీయ పార్టీల ద్వారా వస్తుంది. ఏ అంశం మీద చర్చ జరిగినా కూడా రాజకీయ పార్టీల ద్వారానే రాజకీయ చర్చ జరుగుతుంది. ప్రజలకు వేదిక రాజకీయ పార్టీ. వీళ్ళు అనుకుంటున్నారు పార్టీల ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటున్నారు, వాళ్ళ ఎస్టేట్లు అనుకుంటున్నారు, వాళ్ళ కొడుకులకి కూతుళ్ళకి రాజ్యాధికారాన్ని కట్టబెట్టేటువంటి సామ్రాజ్యాన్ని అనుకుంటున్నారు. ఎందుకు పాలనా సమాచారం కావాలి, ఎందుకు జవాబుదారీగా ఉండాలి అని చెప్పంటే పార్టీలు ప్రజలకు వేదికగా ఉండాలి కాబట్టి ఈ పార్టీల ఉమ్మడి నిర్ణయాన్ని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చట్టాన్నే సవరిద్దామనే దుస్సాహసాన్ని చేపట్టేటువంటి సంకల్పాన్ని నిర్ద్వంద్వంగా లోక్సత్తా నిరసిస్తున్నది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించండి. రాజకీయం కొళ్ళింది కాబట్టే మన బతుకుల్లో ఇన్ని సమస్యలు వచ్చినాయి.
రాజకీయం మీద నమ్మకం పూర్తిగా పోయింది కాబట్టే తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి ఇక్కడ సమాఖ్యాంధ్ర గొడవల దగ్గర నుంచి మరో అంశం దగ్గర నుంచి ఏ అంశంలో కూడా ప్రజలకి పార్టీల పట్ల ప్రభుత్వాల పట్ల విశ్వాసం లేకుండా పోయింది. ఈ రాజకీయాన్ని రక్షించాలి, ఈ పార్టీలను కాపాడాలి అంటే జవాబుదారితనం రావాలి. దానిలో కీలకమైన భాగం పాలనా సమాచార హక్కు. మాటలు చెప్పడంతో ఆగిపోతే అది ధర్మం కాదు. లోక్సత్తా పార్టీకి వర్తిస్తున్నట్టుగా ఈ సమాచార కమిషన్ ఆదేశం ఇవ్వాల. మేము కేవలం రిజిస్టర్ అయిన పార్టీ, గుర్తింపు పొందిన పార్టీ కూడా కాదు. అయినప్పటికీ లోక్సత్తా పార్టీ బేషరతుగా పాలనా సమాచార హక్కుకి లోబడుతుంది అని ప్రకటించడానికి గర్వపడుతున్నాను. ఈవేళ మీకు వివరాలు ఇచ్చాం. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఢిల్లీలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో వివిధ రాష్ట్రాల్లో లోక్సత్తా శాఖలకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఎవరు వహిస్తారని చెప్పిన వివరాలు మీకు ఇవ్వడం జరిగింది. జాతీయ స్థాయిలో మిస్ రిచా శర్మ మహిళ, వారు పిఏఓగా ఢిల్లీ నుంచి వ్యవహరిస్తారు. అడ్రస్ ఇవ్వడం జరిగింది, మీకు వెబ్సైట్లో పెడుతున్నా వీటిని. అప్పెల్లెట్ అథారిటీగా జాతీయ స్థాయిలో జాతీయ ట్రెజరర్ పార్టీకి ఎంబీఎన్వివి ప్రసాద్, హైదరాబాద్ వాస్తవ్యులు, వారిని నియమించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎం సత్యనారాయణ గారు, వారిని నియమించడం జరిగింది. వారి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అప్పెల్లెట్ అథారిటీగా రాష్ట్రంలో లోక్సత్తా పార్టీ రాష్ట్ర డిసిప్లినరీ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కోదండరామారావు గారు, వారిని ప్రకటించడం జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక 2 రాష్ట్రాల్లో ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. తమిళనాడు చాప్టర్ వారిని పేర్లేమని కోరాము. అలాగే ఉత్తరప్రదేశ్ చాప్టర్ వారిని, అవి 2 కూడా వస్తే లోక్సత్తా పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శాఖాన్నింటిలో కూడా ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని ప్రకటించడం జరుగుతుంది. అప్పెల్లెట్ అథారిటీ ప్రకటించని చోట్ల వచ్చే కొద్ది రోజుల్లో ప్రకటించడం జరుగుతుంది. వారందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పాలనా సమాచార హక్కుని కేవలం చట్టంలో ఉన్నటువంటి పదజాలాన్ని మాత్రమే కాకుండా తన స్ఫూర్తిని పూర్తిగా అమలు చేసే ఏర్పాటు చేయమని చెప్పని, పార్టీని ప్రజల వేదికగా చేయడంలో దీన్ని ఒక సాధనంగా చేసుకోమని మేము అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వివరాలు మేము ముందు ఉంచడం జరిగింది. ఒక అప్పెల్లెట్ అథారిటీ పేర్లు మీకు ఇప్పుడు చెప్పాను, దీనిలో రాయలేదు. దయచేసి ప్రజల్లో విస్తృతంగా ఈ అంశం మీద చర్చను చేపట్టవలసిందిగా కోరుతున్నాం. నాకంటే మీకు ఎక్కువ తెలుసు, నేను చెప్పక్కర్లేదు కదా. నేను చెప్పాను కదా ఆల్రెడీ, అవి సామ్రాజ్యాలుగా భావిస్తున్నాయని చెప్పని. వీళ్ళందరూ కూడా పార్టీ అంటే మా సొంత ఆస్తి, మా ప్రైవేటు వ్యవహారం, మా కంపెనీ, మా సామ్రాజ్యం, మా ఎస్టేటు, మా జమీందారీ అనుకుంటున్నారు. లోక్సత్తా పార్టీ భావించేది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజల రాజకీయ భాగస్వామ్యానికి వేదిక, ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి ఒక పబ్లిక్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ అనుకుంటున్నారు. పబ్లిక్ అంటే గవర్నమెంట్ అని కాదు, ఒక ప్రజా సంస్థ. వీళ్ళు ప్రజా సంస్థలు కాదు అంటున్నారు. అంటే ప్రజా సంస్థలు కాకుండా, అది కరెక్టే, నిజంగా వాళ్ళు మనసులో ఉందో చెప్తున్నారు. వాళ్ళు ప్రజల కోసం పనిచేసే సంస్థలు కాదు, ఆ మాట వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అధికారికంగా వాళ్ళు చేస్తున్నది కాగితం మీద ప్రజా సంస్థగా పనిచేస్తున్నారు కదా. అలాగే రెండోది, నిన్న ఇంకొక విచిత్రమైన నిర్ణయం చేశారు వాళ్ళు. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు జూలై 10వ తారీఖున తీర్పిచ్చింది. ఏమని? పాపం ఈ సుప్రీంకోర్టు పెద్ద తీర్పేం వల్ల చాలా సామాన్యమైన, పత్రికల్లో మీరంతా కూడా హెడ్లైన్స్ వేశారు, కానీ చాలా మామూలు తీర్పిచ్చింది. ఏమన్నది? ఇప్పటిదాకా చట్టంలో నేను తప్ప ఇక్కడ కూర్చున్న మిగతా వాళ్ళు, నేను తప్ప ఎందుకంటే ఇప్పుడు శాసనసభ్యుడిగా నాకు మినహాయింపు ఉంది, నేను ఒకవేళ జైల్లోకి వెళ్తే. ఇప్పటిదాకా చట్టంలో మనందరికీ కూడా కోర్టులో శిక్ష పడినట్టయితే, నేరం చేశారని రుజువైన తర్వాత శిక్ష పడినట్టయితే, ఇది పోలీస్ కేసు వేయడం కాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాదు, అరెస్ట్ కావడం కాదు, కొన్నేళ్లు గడిచాక, ఈ దేశంలో కొన్నేళ్లు పడుతుంది క్రిమినల్ కేసులో శిక్ష పడాలంటే. కొన్నేళ్లు విచారణ జరిగిన తర్వాత ఏ రకమైనటువంటి సందేహానికి ఆస్కారం లేని రీతిలో నేరం చేసినట్టుగా రుజువైన తర్వాత, మన చట్టం ప్రకారం బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్ కోర్టులో రుజువు కావాలి శిక్ష పడాలంటే. సివిల్ కేసులు వేరు. సివిల్ కేసులో ప్రిపాండరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్, మీ సాక్ష్యం కంటే ఆయన సాక్ష్యం బలంగా ఉంటే ఆయన పక్కెడుతుంది. క్రిమినల్ కేసులో అట్లా కాదు. ఏ రకమైన సందేహానికి తావులేని రీతిలో నేరం చేసినట్టుగా రుజువైనట్లయితే శిక్ష పడుతుంది. అంతగా శిక్ష పడ్డ తర్వాత ఈ దేశంలో సామాన్య పౌరులకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదంతే.
కానీ శాసనసభ్యులకి పార్లమెంటు సభ్యులకి ఇప్పటిదాకా ఆ పదవిలో ఉన్న కారణంగా వాళ్ళు హత్య చేశారని శిక్ష పడినా సరే అప్పీలు దాఖలు చేసుకుంటే అప్పీలు నిర్ధారణ అయ్యేదాకా 15 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు, 25 ఏళ్ళు పట్టచ్చు. అప్పటిదాకా వాళ్ళు పదవిలో ఉండొచ్చు అని పెట్టారండి. ఒక దారుణమైనటువంటి చట్టం. దీన్ని మేము చాలామంది నిరసిస్తే 2005లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ పదవీ కాలానికి మాత్రం దాన్ని వర్తించాలి అని చెప్పని, తర్వాత పదవీ కాలానికి వర్తించకూడదు అని చెప్పని. ఇప్పుడు కోర్టు చేసినారు ఆ పదవీ కాలానికి కూడా తప్పు అని చెప్పని. సామాన్యులకు ఒక చట్టం, అధికారులు ఉన్న వాళ్ళకి వేరే చట్టం కరెక్ట్ కాదు. శిక్ష పడ్డ తర్వాత కూడా నేరస్తుడు చట్టసభల్లో ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? చాలా అన్యాయం. అదీగాక రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఇలా 2 రకాలుగా వేరువేరు డిస్క్వాలిఫికేషన్లు పెట్టమని చెప్పలేదు. అందరికీ ఒకే డిస్క్వాలిఫికేషన్ వర్తించాలి, సామాన్య పౌరులకైనా ఎన్నికైన ప్రతినిధులకైనా అని చెప్పని చాలా సబబైన కారణాలతో సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చింది. ఇంత చిన్న ఆదేశం కూడా, అంటే కోర్టులో శిక్ష పడ్డ తరువాత వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ పదవులకు అర్హులు కాదన్నటువంటి ఒక చిన్న అంశం స్వతంత్రం వచ్చాక 66 సంవత్సరాల తర్వాత దీనికి ఇంత రాద్ధాంతం చేసి ఇది కూడా జరగడానికి వీళ్ళేదంటారు. వీళ్ళే మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తారు. రాజకీయంలో ప్రమాణాలు దిగజారిపోతున్నాయి, నేర రాజకీయం పెరిగిపోతుంది, దేశం అల్లకల్లోనే అయిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది, దుర్మార్గం పచ్చళ్ళిపోతుంది, మా గుండె ద్రవించిపోతుంది, భారతదేశం రక్షించడం కోసం కంకణం కట్టుకున్నాం, జీవితాలను త్యాగం చేస్తున్నాం, పెళ్ళం బిడ్డలు తాకట్టు పెట్టేశాం, ఇవన్నీ రోజు ఉపన్యాసాలు ఇస్తారు వీళ్ళు. ఇవేం చేయక్కర, తాకట్టు పెట్టద్దయా, మీరు త్యాగాలు చేయొద్దయా? హత్య చేసిన వాడిని, నేరం చేసిన వాడిని శిక్ష పడిన తర్వాత కనీసం మా నెత్తి మీద తొలగించాలని కోరుకుంటున్నారు జనం. ఈ చిన్నదానికి అన్ని పార్టీలు మళ్ళీ చాలా విచిత్రమైంది, ఇది చాలా విచిత్రమైంది, మాకు దిగ్భ్రాంతి కలిగించేది. ఇప్పుడు ఇంతమంది కూడా మా సోదరులతో మాట్లాడుతుంటే మీకు చాలా ఆశలు ఉన్నాయండి చాలామంది మీద, అందుకని వాళ్ళ చర్యలు నిర్ణయాలు మీకు ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నాయి, పెద్ద ఆశ్చర్యం ఏం లేదని చెప్పి అంటున్నారు. దిగ్భ్రాంతిని కలిగిస్తున్నారు. నిజంగా అంబేద్కరు, గాంధీ, పటేల్, నెహ్రూ ఇవాళ బతుకుంటే ఈవేళ చచ్చిపోయి ఉండేవాళ్ళు. హత్య చేసినట్టుగా కోర్టులో శిక్ష పడినా కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కేవలం అప్పీలుగా ఉందన్న కారణంగా హంతకుణ్ణి, మానభంగం చేసిన వాడిని కూడా ఎమ్మెల్యే ఎంపీలుగా కొనసాగించాల్సిందైనటువంటి ఒక దారుణమైనటువంటి వాదనకి దిగినటువంటి పార్టీలు ఈ దేశంలో రాజ్యం ఏలుతుంటే, రాజకీయానికి ప్రతినిధిగా ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎట్లా బాగుపడుతుంది? నిర్ద్వంద్వంగా నిరసిస్తున్నాం. దీని మీద కూడా సమగ్రంగా లోక్సత్తా పార్టీ భావజాలాన్ని, దానికి చట్టం చెప్పేసింది. చట్టంలో అన్ని నేరాలు చెప్పలా, కొన్ని నేరాలేమో శిక్ష ఎంత పడ్డా కూడా, అవినీతి నేరం ఉందనుకోండి, ఎలాంటి ఉద్యమాలు, ధర్నాకి ఎంతవరకు శిక్ష పడ్డ మనిషిని ఒకటి చూపెట్టండి నాకు. మన ఊరికే తమాషాలు చెప్తున్నాం కానీ ప్రజా ఉద్యమం పేరుతో చంపేశాడు అనుకోండి, శిక్ష పడాలి వద్దా? ప్రజా ఉద్యమం పేరుతో తగలబెట్టాడు అనుకోండి, శిక్ష పడాలి వద్దా? అది మరి సామాన్యుడికి, ఇప్పుడు ఆ మాట మీరు సామాన్యుడికి ఎందుకు వాదించరా? ఇది తీసేద్దామని చెప్పచ్చుగా మీరు. ఏమండి, సెక్షన్ 8 నుంచి ఇలాంటి నేరాల శిక్ష పెడితే వాడికి డిస్క్వాలిఫికేషన్ చేస్తామనండి. మంచి చూడు, మీకు డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తే నాకెందుకు వర్తించకూడదు? అదే నేరానికి శిక్ష పెడితే మీకు వర్తించాలి అనర్హత, నాకు వర్తించకూడదా? ఏ నేరాలకైనా తర్వాత చూద్దాం. ఇది గడుస్తాను ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేటువంటి ఆర్గ్యుమెంట్ తప్ప, నిజంగా కొన్ని నేరాలకి శిక్ష పడితే పాపం వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు కాదు, సాంకేతికంగా శిక్ష మాత్రమే అన్నారనుకోండి, ఆ వాదన కరెక్ట్ కాదు, తర్వాత చూద్దాం. అది అందరికీ వర్తించాలనా, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలకు మాత్రమే వర్తించాలనా? మీరేమన్నా దేవదూతలా, దేవుడి ప్రతినిధులా, దేవుడి బిడ్డలా? ప్రత్యేకంగా మీకు చట్టం వేరే రకంగా ఉండాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజకీయంగా ఉద్యమాల్లో పాల్గొన్న కారణంగా, ముఖ్యంగా నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన కారణంగా హింసకు పాల్పడకపోతే, దహనకాండకు పాల్పడకపోతే వాళ్ళకి శిక్ష పడినా కూడా అనర్హత వర్తించాలి పెట్టారని కూడా సంతోషం. కానీ కార్యకర్తలకు వర్తించేటువంటి చట్టం మీకు మాత్రం ఎందుకు వర్తించదు? అంటే కార్యకర్తలు మీకు జెండాలు పట్టే కూలీలా, పల్లకీలు మోసే బోయిలా? ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వాళ్ళ నెత్తి మీద కూర్చున్నటువంటి రాజప్రతినిధులా? ఆధునిక రాచరికంలో ఉన్నామా మనం? ఏ రకంగా చెప్తాం మనం? ఎంతోమంది దేశంలో ప్రధానమంత్రులందరూ ఎర్రకోట నుంచి ఉపన్యాసాలు ఇచ్చారు. నేరం చేసిన వాళ్ళే చట్ట నిర్మాణాలు అవుతున్నారు, శాసనోల్లంఘన చేసే వాళ్ళే చట్ట నిర్మాతలు అవుతున్నారని చెప్పని.
లా బ్రేకర్స్ ఆర్ బికమింగ్ లా మేకర్స్ అని చెప్పని మనం చప్పట్లు కొట్టాం, అయ్యో బాబు ఎంత అద్భుతంగా చెప్పారని చెప్పని. అరే లా బ్రేకర్స్గా రుజువై శిక్ష పడ్డ తర్వాత అన్నా వాళ్ళని మన నెత్తిమీద తీని చెప్పట్టి మళ్ళీ సస్పెన్షన్ చెప్తారా? ఇది క్షమార్హం కాదు. ఈ వాదనలన్నీ కూడా బోటకపు వాదనలు, ఆత్మాశ్రయ వాదనలు, సెల్ఫ్ సర్వింగ్ ఆర్గ్యుమెంట్స్. దీనిలో నీతి లేదు, నిజాయితీ లేదు, ధర్మం లేదు, సమాజంలో అందరినీ సమానంగా వచ్చేసే తత్వం అంతకంటే లేదు. ఇక మన రాష్ట్రం, మన సంక్షోభం. మొన్ననే లోక్సత్తా పార్టీ తరఫున మేమంతా ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన చేశాం, మా భావాలను వ్యక్తపరిచాం. దురదృష్టవశాన ఒక 3 ఏళ్ల కాలం తెలంగాణ ప్రాంతం రాజుకున్నది. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది, జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా, పెట్టిన పరిశ్రమను విస్తరించాలన్నా ఇక్కడికి ఎవరు ముందుకు రాకుండా పరిస్థితి వచ్చింది. విద్యా సంవత్సరం విద్యార్థులు చాలామంది తీవ్రంగా నష్టపోయినారు. ఇప్పుడు అదే రీతిన రాయలసీమ, కోస్తా ఆంధ్రలో ఉద్యమాల అనుకరణ, మంచి విషయాల్లో అనుకరిద్దాం ఒకళ్ళొకళ్ళు. మనకి మనం నష్టం చేసుకునే విషయాలు అనుకరణ అక్కర్లేదు. మరి మాకేమన్నా భావాలు ఉన్నట్టయితే, మాలో భావోద్వేగం ఉంటే ప్రకటించే అవకాశమే లేదా? ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అవకాశం ఉన్నది. కానీ అది శాంతియుతంగా ప్రదర్శనల ద్వారా, ఇతరులకు ఆటంకం కలిగించినటువంటి ఉద్యమాల ద్వారా, మన వేళ్లతో మొన్న కళ్ళు పొడుచుకోనటువంటి హేతుబద్ధమైన ప్రక్రియల ద్వారా, అంతేగాని హింసాత్మక ఉద్యమాల ద్వారా కాదు, జనజీవనాన్ని స్తంభింపజేసేటువంటి చర్యల ద్వారా కాదు, ఆత్మహత్యల ద్వారా కాదు, దహనకాండ ద్వారా కాదు. అలా కాకుండా ఈ హింసాత్మకమైన రీతిన, ఆటంకం కలిగించే రీతిన ఉద్యమాలు నడిచినట్టయితే మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకుంటున్నాం, ఇంకెవరికి నష్టం చేయట్లేదు, మనకు మనం నష్టం చేసుకుంటున్నాం. మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటున్నాం. నిరసన తెలియజేయండి. నిరసన తెలియజేయాలని చెప్పి మీరు బంధులు చేసేస్తే, అనారోగ్యం ఉన్నవాడికి హాస్పిటల్కి వెళ్ళే అవకాశం లేకపోతే, నెత్తి మీద తట్టబొట్టతో వ్యాపారం చేసే వాళ్లకు, లేకపోతే కూలినాలు చేసుకునే వాళ్లకు ఉపాధి పోతే, విద్యార్థులకు చదువు ఆగిపోతే, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతే ఎవరు నష్టపోతున్నారు? ఇప్పటికే నష్టపోయినటువంటి రాష్ట్రం పట్ల, లేదా తెలుగు జాతి పట్ల, మళ్ళీ రాష్ట్రం అంటే ఏ రాష్ట్రం అని ప్రశ్న వస్తుంది కదా ఇప్పుడు. కాబట్టి ఇక రాష్ట్రం అన్నమాట కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు ఈ తెలుగు గడ్డ మీద మళ్ళీ ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, ఇక్కడ వీళ్ళతో వ్యాపారాలు, లావాదేవీలు, పెట్టుబడులు ఉన్నట్టయితే మంచిదే, మా భవిష్యత్తు బాగుంటుంది నమ్మకంతో దేశం, ప్రపంచం నుంచి మన దగ్గరికి రావాలా? లేకపోతే మనం ఇక్కడ ఏమన్నా ఆలోచిస్తే పొరపాటున ఇప్పటికే నలిగిపోతున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థలో ఏమన్నా పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ, ఉపాధి అవకాశాలు ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ తక్క మిగిలిన రాష్ట్రాల్లో ఆలోచిద్దామని వాళ్ళందరికీ సంకేతాన్ని ఇవ్వాలి. మనం ఆలోచించండి. కొంతమంది చెప్తున్నారు కొన్ని నెలపాటు కావాలంటే స్తంభింపజేస్తాం. ఎవరికి సోదరా నష్టం? ఈవేళ ఈ పరిస్థితి మొత్తానికి ప్రధానమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, కాంగ్రెస్ పార్టీది. ఇది ఊహించడానికి అసాధ్యమైందేం కాదు.